ఈ స్టార్ ఆల్రౌండర్ బరిలో దిగితే భారత జట్టుకు బ్యాలెన్స్ వస్తుంది. వన్డేలు టీ20లో పాండ్యా కీ ప్లేయర్ గా ఎదిగాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా చాలా కాలం క్రితం నుంచే టెస్టులకు దూరంగా ఉంటున్నాడు. 2 ఫార్మాట్ల మీదే దృష్టి పెడుతున్నాడు. అయితే ఎప్పుడు ఫిట్ గా ఉంటాడో, ఎప్పుడు గాయాల బారిన పడతాడో తెలియని పరిస్థితి. అందుకే ఒకప్పుడు ఫ్యూచర్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న పాండ్యా ఇప్పుడు లీడర్షిప్ గ్రూప్ లో లేకుండా పోయాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇచ్చాడు. వన్డేలు, టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతలను శుభ్మన్ గిల్ కు అప్పగించాడు. దీంతో ఇప్పుడు వన్డేలు, టీ20లో భారత్ కు ఆల్రౌండర్ గానే సేవలు అందిస్తున్నాడు. గత టీ20 వరల్డ్ కప్ విజయంలో పాండ్యా కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరపున అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. అరబ్ గడ్డ ఆతిథ్యం ఇచ్చిన ఆసియా కప్లోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగాడు. కానీ ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. పాకిస్తాన్ తో ఫైనల్లో కూడా తలపడలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లలేదు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో రికవరీ అవుతున్నాడు. ఇదే నెలలో మళ్లీ గ్రౌండ్ లో అడుగు పెట్టబోతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడబోతున్నాడు. నవంబర్ 26న జరిగే మ్యాచ్ కు పాండ్యా అందుబాటులో ఉంటాడని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ 26న జరిగే మ్యాచ్ కు దూరంగా ఉన్నా 28న జరిగే మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా ఆడతాడని కథనాలొస్తున్నాయి. దేశవాళీలో ఫిట్నెస్ ప్రూఫ్ చేసుకుంటే సౌత్ ఆఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్ లోనూ పాండ్యా బరిలో దిగుతాడు. సౌత్ ఆఫ్రికాతో వైట్ బాల్ సిరీస్ లో టీమిండియాకు ఆయుధంలా అక్కరకు రాబోతున్నాడు. ఇక ఆసియా కప్ లో పాండ్యా 5 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 48 పరుగులు చేశాడు. 4 వికెట్లు తీశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ కు ఇంకా ఎక్కువ సమయం లేదు. ఫిబ్రవరి, మార్చిలోనే మెగా ఈవెంట్ జరగబోతోంది. స్వదేశంలో జరిగే టోర్నీలో హార్దిక్ పాండ్యా నుంచి టీమ్ మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శననే కోరుకుంటుంది. వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్ ఫామ్ లో ఉంటే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే అని మాజీలు సైతం చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు 120 టీ20లో బరిలో దిగాడు. 1860 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాండ్యా ఖాతాలో 98 వికెట్లు సైతం ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లోనే 100 వికెట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.